ఆమె అయితే డాన్స్ క్లాస్ చెప్తూ నర్మదాతో నవ్వుకుంటూ ఉంటుంది జోక్స్ వేసుకుంటూ. ఇక అటుగా వచ్చిన వల్లి అయితే వీళ్ళేంటి ఇక్కడున్నారు? నాకెందుకు వీళ్ళు మాటి మాటికి తలుపులో పడి కనిపిస్తున్నారు అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. కనిపిస్తే ఒకసారి ఇలా కనిపించి వెళ్ళిపోతారు కదా! అదే పనిగా కనిపిస్తున్నారేంటి? ఇది నిజమేనా? అని చెప్పేసి వల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది. నిజమే కాదా ఒకసారి చెక్ చేసుకుంటాను ఆగు అని చెప్పేసి దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? నర్మదా ఆఫీస్ అని చెప్పేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయింది కదా! మరి నర్మద ఇక్కడేం చేస్తుంది అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద ప్రేమ అయితే జోక్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ నవ్వుకోవడం చూసి తోడికోడళ్ళిద్దరూ ఇక్కడ ఇచ్చేస్తున్నారనమాట. వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ డాన్స్ క్లాస్ చూస్తూ ఉంటుంది. ఓహో! మామయ్య గారు ఇంట్లోనా ట్యూషన్ చెప్పొద్దన్నారని ప్రేమ ఇక్కడ డాన్స్ క్లాస్‌లో జాయిన్ అయిందనమాట. చెప్తా వీళ్ళ సంగతి ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి ప్రేమ, నర్మద వాళ్ళు చేసిన పనికి షాక్ అవుతూ ఉంటుంది శ్రీవల్లి. అలా షాక్ అయ్యి ఈ వీళ్ళ సంగతి ఎలా అయినా నేను బయట పెట్టాలి. లేకపోతే నేను మా ఆయన హనీమూన్‌కి వెళ్ళకుండా చేస్తారా? నా మీద రివెంజ్ తీర్చుకుంటారా? దీనికి ఎలాగైనా రివెంజ్ తీర్చుకునే తీరాలి అని చెప్పేసి అయితే శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుని వీళ్ళకి ఎలా అయినా గట్టిగానే బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోతే అస్సలు నాకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళ సంగతి గ్యారెంటీగా మామయ్య గారికి చెప్పేసి నర్మదా, ప్రేమ ఇద్దరు తోటికోడళ్ళు కలిసి భూమి పంచుకున్నట్లుగా ఇలాగా ఇచ్చేసుకుంటున్నారా? ఎంత మోసం చేశారు చెప్తా నాకు వీళ్ళ సంగతి అని చెప్పేసి వల్లి అయితే అంటూ ఉంటుంది. అనుకుని వీళ్ళకి ఎలాగైనా ఈరోజు గట్టిగా బుద్ధి చెప్పే తీరుతాను అని చెప్పేసి వాళ్ళకి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ, నర్మదా అయితే అదేం తెలియకుండా చక్కగా నవ్వుకుంటూ జోక్స్ అయితే వేసుకుంటూ ఉంటారు. వీళ్ళ సంగతి ఖచ్చితంగా చెప్పే తీరాలి అని చెప్పేసి అయితే శ్రీవల్లి నిర్ణయించుకుంటుంది.